హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే డీప్ ఫారెస్ట్లో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదే ఈ చెట్టు అయితే కనిపించింది నాకు. చాలా రకాల చెట్లు ఉన్నాయి. లోపలికి లోపలికి వద్దామని లోపలికి అయితే వచ్చేసాను. లోపల ఇంకేమైనా కొత్త మొక్కలు ఉంటాయనేది ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్గా కనిపించింది. ఇది ఎక్కువగా అడవిలలో డీప్ ఫారెస్ట్లో మాత్రమే ఈ చెట్టు ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ చెట్టే. ఇది అలోవెరా అంటే కలబంద జాతికి సంబంధించిన చెట్టు ఇది. వీటికి కాయలు, పండ్లు, కనీసం పువ్వు కూడా రాదనుకుంటా. ఓన్లీ ఇదే ఆకులు ఫ్రెండ్స్. ఇవి స్టెమ్స్. వీటికి కట్ చేసి పెట్టినామంటే మళ్ళీ కొత్త మొక్కగా ఫామ్ అవుతుంది. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఇది పెద్ద చెట్టు ఫ్రెండ్స్. ఇది పూర్తిగా ఇట్లా వంగి కింద ఒకటి కొమ్మ పడింది. ఆ కొమ్మ కూడా మళ్ళీ పెద్దదైంది. ఇది చాలా పెద్ద మొక్క. ఇది దారి ఎటుందో చూద్దాము. దారి అయితే లేదు. అటు పక్క నుంచి పోదాం ఫ్రెండ్స్. పక్క కొంచెం దారి ఉన్నట్టుంది. ఆ పక్క ఉంది పెద్ద చెట్టు, అది కూడా చూపిస్తాం మీకు. అదో ఫ్రెండ్స్ చూడండి, కింద పడింది కదా అదే కొమ్మ. పూర్తిగా ఇట్లా కింద పడి మళ్ళీ అది కూడా బతికింది అనమాట. ఎట్లా అంటే ఈ విధంగా ఇది ఉంది కదా కొమ్మ. ఒక కొమ్మ ఇరిగి పడింది. ఇప్పుడు మనం దీన్ని నాటామంటే ఇది మళ్ళీ బతుకుతుంది అనమాట. మళ్ళీ ఒక చెట్టు అవుతుంది. ఎందుకు వదిలేయాలి ఈ కొమ్మను? నాటుతాను మళ్ళీ నెక్స్ట్ టైం. ఒకవేళ ఇక్కడికి వస్తే ఈ చెట్టు ఇది బతికిందా లేదా అనేది చూద్దాము. నేను చూసి మీకు చూపిస్తాను. ఇదైతే పెద్ద పుట్ట ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద పుట్టనో. ఇప్పుడైతే ఆ ఒక్క పోయేదానికి మార్గం చూడాలా, చూద్దాం. ఇదైతే పెద్ద వంక, అడవిలో వంక ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కడన్నా మామూలుగా డౌన్ ఉంటుంది కదా, ఆ డౌన్లోని నీళ్ళని ఇలా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, ఇదైతే రేలా చెట్టు. అయ్యో, రేలా కాయలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. అడవిలో ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క డిఫరెంట్గా ఉంటాయి. అన్ని చెట్లు ఒకే దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి సరే, ఇదో చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టుని అయితే కింద పడేసినారు కదా, మళ్ళీ ఇది అట్లే బతుకుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, నా భయం ఏం లే. ఇక్కడ ఏమన్నా అది ఏమంటారు, అడవి పందులు అలా ఉన్నాయంటే, అందులో నేను సింగిల్గా వచ్చినాను కాబట్టి అడవి పందులు అట్లా ఉన్నాయంటే వేసి మీద పడతాయి అంతే, తొక్కేస్తాయి. అంత జాగ్రత్త ఉన్నామంటే అంత జాగ్రత్త ఉన్నది ఇక్కడ. అదో ఆ చెట్టే నేను చెప్పిన కదా, అటుపక్క నుంచి ఈ చెట్టు. ఇప్పుడు ఈ పక్క నుంచి చూడండి, అదో మొత్తం అంతా పడిపోయింది. కింద పడి మళ్ళీ ఆ కొమ్మలు అనేది మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ చెట్టే. దీనికైతే కాయలు కానీ పండ్లు కానీ ఏం రావు. అంతే, చెట్టు ఇలా ఉంటుంది అనమాట ఎక్కువ. చూడండి భలే ఉంది కదా. దీనికైతే ముళ్ళులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ముళ్ళులే. ఇప్పుడు మన నాగజముడు, బ్రహ్మజముడు అలా ఉన్నాయి కదా చెట్లు, ఆ విధంగా ఉంది ఇది. మరి ఈ చెట్టు వల్ల ఉపయోగాలు అంటే ఏంటో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి, ఓకేనా? అది సంగతి.
పుట్ట చూడండి, అడవిలో పుట్టలు అయితే ఇలా ఉంటాయి. ఎర్ర పుట్టలు అన్నమాట. మంచి సతవున్న పుట్టలు ఫ్రెండ్స్ ఇవి. అంటే ఇక్కడ ఉన్న మట్టి అలాంటిది అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, అడవిలో మనకు ఉన్న ఒకే ఒక ఆధారం డెడ్ లైన్. ఈ విధంగా ఎర్ర మార్కుతో ఈ మామూలుగా ఫారెస్ట్ ఆఫీసర్లు వేస్తారనమాట. ఎర్ర మార్కుతో ఈ విధంగా ఇట్లా వేసినారంటే మనం లోపలికి వెళ్ళకూడదని, వెళితే డేంజర్. అక్కడ వచ్చేసి పులులు కానీ ఏనుగులు కానీ, అవి దాన్ని ఏమంటారు, ఈ నల్లగా ఉంటాయి చూడు చింపాంజులు, అవి కానీ లేకుంటే ఎనుగుడ్లు కానీ అట్లా ఉంటాయని మనకు ఒక సిగ్నల్ అన్నమాట. ఇది సిగ్నల్. ఇది మనం చూసినామంటే ఆ లోపలికి వెళ్ళడం చాలా డేంజర్ అని వీళ్ళు ఒక హెచ్చరిక అనమాట అది. ఓకే, నేనైతే లోపలికి అయితే పోలే. వాళ్ళు డేంజర్ అని బోర్డు పెట్టినప్పుడు మనం పోయినామంటే వాళ్ళదేం రెస్పాన్సిబిలిటీ ఉండదన్నమాట. మనం పోయినాం కాబట్టి ఆరంభారం మనదే మోసుకోవాలా. సరే, సింగిల్గా ఉండాలి కాబట్టి మరి వాటికి మనకే మనం ఎదురుపడడం ఎందుకు. సరే, ఇక్కడే చూపిస్తాను మీకు. అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే నాకు ఒక టెన్షన్ మొదలైంది. నేను దారి మర్చిపోయినా. నేను ఎట్లా వచ్చాను ఇప్పుడు? వెరీ దారి అయితే మర్చిపోయినా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు దారి మర్చిపోయినా. నేను ఎట్లా వచ్చినా చాలా డీప్ వచ్చినా కానీ దారి మర్చిపోయినా. ఒక దారి అయితే గుర్తుపెట్టుకోండి, నేను ఆ దారి మర్చిపోయినా. మనం వచ్చిన దారి మాకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జంతువు వచ్చి అటాక్ చేసినా కూడా మనం సేఫ్గా వెళ్ళేదానికి ఒక దారి చూసుకోవాలి. ఒకవేళ ఎంత పైన చెప్పని జంప్ కావచ్చు. నేను వచ్చిన దారి ఇదేనా? ఎటు చూసిన దారి అయితే లేదు. అడవిలో దారి మర్చిపోతే మటుకు చాలా బరువు. ఇది కాదు, ఇటు వచ్చినా నేను. నేను వచ్చిన దారి ఏదో మర్చిపోలేదు. దారికి ఎటుందో అర్థం కాలేదు నాకైతే. ఎటు చూసినా అంతా కంపే. ఇదైతే ఉంది కానీ ఓపెన్ ప్లేస్, కానీ ఇది నేను వచ్చిన దారే కాదు అర్థం కాలేదు నాకైతే. వద్దు, ఇది కాకుండా మనకి ఎట్లా పోతుందో.
కొంచెం అట్లా కొంచెం ఖాళీ స్థలం ఉంది, ఆ రూట్లో ఉన్న పోదాము. అబ్బా ఓకే. అబ్బా మొత్తానికి నేను వచ్చిన దారి అయితే కనిపెట్టేశాను. జస్ట్ మనం ఒక దారి పోల్సి ఇంకో దారి ఏమంటే ఎక్కడికే పోతాం. ఈ అడవుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, అయితే మీకు చూపించాను కదా, ఒక రెండు మొక్కలు అయితే మంచి మొక్కలు అయితే కనిపించినాయి. ఓకే ఫ్రెండ్స్, నుంచి సేఫ్గా ఇంకా బయలుదేరుతా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.